యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ ఉద్యమ సృష్టికర్త వినోబా భావే 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూదాన్ భూములన్నీ తమ కుటుంబ సభ్యులకు అమ్ముకుని భూదాన్ బోర్డు లేకుండా చేసి పేదల కడుపు కోసారని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 43 లక్షల పేదలకు భూములు పంచిన చరిత్రను వినోబా భావే సృష్టించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి జిల్లాపై అమితమైన ప్రేమ ఉందని, ఇప్పటికీ మూసీ ప్రక్షాళన అభివృద్ధి పనులపై దృష్టి సారించిందని తెలిపారు. ఏప్రిల్ 18న సీఎం రేవంత్ రెడ్డిని పోచంపల్లికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు వారు కూడా పోచంపల్లికి వస్తారు. వచ్చే విధంగా మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఒక పెద్ద పరమార్థం ఉంది, పెద్ద కార్యక్రమం ఇది. అంటే ఇది ఎక్కడ పేదలకు భూమి మంచి ఇచ్చిన కార్యక్రమం. మరి ఇంకా కూడా భూదాన్ బోర్డు కూడా మళ్ళా దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆ భూమిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయి ఆలోచన చేసి ఏ విధంగా ఈ కార్యాచరణ చేస్తాం, ముఖ్యమంత్రి గారు వచ్చే కార్యక్రమం చేద్దాం. కానీ పోచంపల్లికి ముఖ్యమంత్రి గారిని ఒకసారి తీసుకొచ్చినాం. మనం వచ్చాడా పోచంపల్లికి? వచ్చాడా లేదా? ఇక మీకు ధర్మాడిపల్లికి వచ్చాడు కదా. ధర్మాడిపల్లి కథవేడుంది వచ్చినట్టే. అది పోచంపల్లిని ఎంటర్ అయ్యిండు. ముఖ్యమంత్రి గారు ఒలిగొండకు వచ్చిండు, పోచంపల్లి మండలానికి వచ్చిండు, భువనగిరి మండలానికి వచ్చిండు. అక్కడ భువనగిరి మండలం ఉంది, ఇక్కడ పోచంపల్లి ఉంది, అటు ఒలిగొండ ఉంది. 3 మండలంలో కాలు పెట్టిండు. అంటే మన మండలంలో పాదయాత్ర చేసిండు. ఒట్టి కూడా కాదు, మన రైతుల కోసం, మన మూసి ప్రక్షాళన కోసం మరి ఆనాడు వచ్చిండ్రు. ఎన్ని రోజులైంది? సంవత్సరం అయిందా? పూర్తిగా సంవత్సరం కూడా కాలే. ఆ మాటల కార్యాచరణ కూడా మొన్న గండిపేటలో మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారు. అక్కడ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, అక్కడ ప్రజాప్రతినిధులు ఉండ్రి. ఇక నేను కూడా చూసిన, ఇది మన నల్గొండకి అసలు సమస్య. నేను కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలని చెప్పి నాకు భువనగిరిలోని ప్రోగ్రామ్స్ ఉంటే సాయంత్రం 4:30 వరకు అక్కడ స్టేజ్ దగ్గర పోయి సార్ ముఖ్యమంత్రి గారు చెప్పిన, సార్ మా సమస్య ప్రధాన సమస్య అని చెప్పి సార్తో పాటు వెళ్ళి మరి అక్కడ ఆశీర్లైనం. ఆయన మన నల్గొండ జిల్లా రైతుల పాదయాత్ర గుర్తు చేసుకొని కుంభం అన్నిలన్నీ తీసుండు. నల్గొండ రైతులు సమస్య ఈ మూసి ప్రక్షాళన కూడా చేస్తా, దానికి నాంది వలుపుతున్నాం 7,500 కోట్ల రూపాయలతోటి అని చెప్పి కూడా ఆ సమస్య కూడా మాట్లాడిండ్రు. ఎందుకు చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు మన కోసము, మన మూసి ప్రక్షాళనకు వచ్చిర్రు, మన ప్రాంతంలో అడుగుపెట్టిండ్రు, పాదయాత్ర కూడా చేసిండ్రు. సో మళ్ళొకసారి ఈ భూదాన భూముల విషయంలో కానీ, మన ఇక్కత్ శారీల మీద కానీ, చేనేత పరిశ్రమ మీద కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెద్దలు వస్తే ఏంటంటే వెంకటేష్ పెద్దలు ఎప్పుడు వచ్చినా ఒట్టిగా రారు. వచ్చిందంటే దానికి ఒక పరమార్థం ఉంటుంది, దానికి ఆలోచన ఉంటుంది. దాని మీద పూర్తిగా ఓ సబ్జెక్ట్ తీసుకొని ఎట్లాంటి పరిష్కారం చూపెట్టాలి, చేనేతలకు నేతన్నలకి ఎట్లాంటి పరిష్కారం చూపెట్టాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చీరలు ఈరోజు పోచంపల్లి అంటేనే ఈరోజు అంటారు సిల్క్ సిటీ అని. అంటే ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ హ్యాండ్లూమ్స్. అంటే మన రాష్ట్రంలో అయితే సిరిసిల్ల అంటే పవర్ లూమ్స్, ఇక్కడ చేనేత అంటే ఓన్లీ పోచంపల్లి. సో అట్లాంటి పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలకు నిలవు, మరి నేతన్నలకు నిలవు. మరి అట్లాంటి నేతన్నలతో కూడా వాళ్ళ సమస్యల మీద కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా శాంక్షన్ అయింది. ఈ మధ్య కాలంలో మనకు రుణమాఫీ కూడా అయింది, రుణమాఫీ స్టార్ట్ అయింది. మరి అట్లనే థ్రిఫ్ట్ స్కీమ్ కింద కూడా 270 కోట్ల రూపాయలు వస్తే 90 crores మనకు 90 కోట్లు మన యాదాద్రికి వచ్చినాయి. అందులో 30 కోట్లు మన పోచంపల్లికి వచ్చినాయి. సో ఆ విధంగా నేతన్నలు కూడా ఎక్కువ ఉండేది ఇక్కడ ఈ పోచంపల్లిలో. అట్లాంటి నేతన్నలకు నిలవైనటువంటి పోచంపల్లిని ఇంకా దీనికి ఒక సరి అయిన మార్గ నిర్దేశకం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి వీటన్నిటి మీద కూడా ఆలోచన మరి పూర్తి దృష్టి పెట్టి ఎట్లాంటి ఆలోచనలు, ఎట్లాంటి కార్యాచరణ చేద్దామని వారు ఆలోచన చేస్తారు. అట్లే ఇది నేతన్నలకే కాదు, రైతన్నలకు కూడా ఫేమస్. ఇది నల్గొండ జిల్లాలో ఎక్కువ ఒడ్లు అనేది అంటే పోచంపల్లి. సాగర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండొచ్చు పెద్దది, కానీ మన మూసి నీళ్ళు, మురికి నీళ్ళు, ఏ నీళ్ళు ఒడ్లు పండించేదైతే మనం పండిస్తున్నాం. మరి ఈ పోచంపల్లిలో ఎక్కువ ఒడ్లు పడతాయి. మొత్తం భువనగిరి మన యాదాద్రిలో హైయెస్ట్ భువనగిరిలో హైయెస్ట్ పోచంపల్లి మళ్ళా, అన్న శివారెడ్డి కూడా మళ్ళీ హైయెస్ట్. సో ఇట్లా అంటే కష్టపడే రైతులు ఉన్నారు, కష్టపడి
పండించుకుంటారు రైతులు మంచి మరి ఒక పక్క రైతులు ఒక పక్క రైతన్నలు కలిసి పోచంపల్లి మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్య కాలంలో మరి 930 రోడ్ కూడా వస్తుంది, ఏది భద్రాచలం రోడ్ కూడా వస్తుంది, ఒక పక్క త్రిబులార్ అవుతుంది. సో అన్ని రంగాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధిలో మన ప్రాంతం అంతా ముందుకు పోతా ఉన్నది. సో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దీని విషయంలో మరి తప్పకుండా ఈ కార్యాచరణలన్నీ కూడా టేకప్ చేస్తూ 2026 ఏప్రిల్ 18 నాటికి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చే కార్యక్రమం ఎంపీ గారు నేను ఆ కార్యాచరణ టేకప్ చేసి దాని మీద సమగ్రమైన ఆలోచన మీరంతా కూర్చొని మా తడక రమేష్ కూడా అక్కడ కూర్చున్నాడు. సో అందరం కూర్చొని దీని మీద ఆలోచన చేసి ఈ కార్యాచరణ తీసి టేకప్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఏమేం చేయాలి, నేతన్నలకు రైతులకు కానీ అందరికీ OIHTని ఏ విధంగా డెవలప్ చేస్తాం, మరి ఇంకా మిగతా సమస్యలన్నిటి కూడా పరిష్కారం తీసుకొద్దాం. అట్లా గాంధీ గ్లోబల్ కూడా ఒక పరిష్కారం దొరకాలి. మీ భూదాన్ బోర్డు మళ్ళీ స్టార్ట్ కావాలి. ఆ భూములు కూడా మన భువనగిరి అభివృద్ధికి కూడా ఆ భూములు కూడా పనికొచ్చేటట్టు ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకునే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం. జై జగత్.